సో గుడ్ మార్నింగ్. నెంబర్ సిరీస్లో 5th క్లాస్ చూస్తున్నాం ఈరోజు. సో మొన్నటి వరకు ప్యాటర్న్స్ ఎన్ని రకాలు ఉంటాయి, ఏమేమి మోడల్స్ ఉంటాయని చెప్పి చాలా ఈజీ అనేవి చూసుకుంటూ వచ్చాం. ఈరోజు క్లాసులో కొంచెం డెప్త్, కొంచెం టఫ్ క్వశ్చన్స్ని మనం సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ గమనించినట్లయితే మీరు ఇక్కడ ఏముంది, 5, 2, 7, 9, 16, 25 ఇలా ఉంది. సో దీన్ని మీరు గమనించినప్పుడు ఇక్కడ ఈ ఫస్ట్ సమ్ని ఎలా సాల్వ్ చేయాలో చూడండి. 5, 2, 7, 9, 16, 25 అలా ఉంది. సో దీనికి డిఫరెన్స్ చూస్తే 3 ఉంది, దీనికి 5 ఉంది, మళ్ళీ ఇక్కడ 2 అయింది, ఇక్కడ 7 అయింది, ఇక్కడ 9 అయింది. ఒక ఆర్డర్ మెయింటైన్ అవ్వట్లేదు. కాబట్టి ఇది డిఫరెన్షియల్ కాదు, ఏదో లాజిక్ ఇమిడి ఉండాలి. అదేంటి అనేది మనం ట్రాక్ చేయాలి. సో నాకు ఇది చూస్తే ఏమర్థమవుతుంది అని అంటే, ఇది ఒక డిజిటల్ ఆపరేషన్ లాజిక్. మీకు చెప్పాను లాస్ట్లో 33rd ప్యాటర్న్ కింద 32 ప్యాటర్న్ కింద చెప్పాను, చూసుకోండి. డిజిటల్ ఆపరేషన్ ఏంటి? డిజిటల్ ఆపరేషన్ అంటే ఇప్పుడు ప్రతి నెంబర్, సపోజ్ ఈ నెంబర్ ఎలా వస్తుంది అని అంటే దీని ముందున్న 2 నెంబర్లు యాడ్ చేయడం వల్ల ఇది వస్తుంది. మరి దీని ముందున్న 2 ఐటమ్ మనకు తెలియదు, సో ఇది ఎలా వదిలేయండి. ఇది ఎలా వస్తుంది? దీని ముందున్న 2 నెంబర్లు యాడ్ చేయడం వల్ల ఇది వస్తుంది. అలాగే ఇదేంటి చూడండి, ఇప్పుడు 7 ఉంది, 5 + 2 చేస్తే 7 వచ్చింది, అవునా కదా? సో కాబట్టి మీరు గమనించినట్టయితే 5 + 2 = 7 వచ్చింది. మళ్ళీ 9 ఎలా అవుతుంది? ఈ 2 యాడ్ చేస్తే వస్తుంది. 2 + 7 చేస్తే 9 అవుతుంది. సో మళ్ళీ 16 ఎలా వచ్చింది? దాని ముందు ఉన్న 2, 7 + 9, ఈ 2 యాడ్ చేస్తే 16 వస్తుంది. అలాగే ఈ 2 యాడ్ చేస్తే 25 వస్తాయి. 9 + 16 యాడ్ చేస్తే 25 అవుతుంది. మరి ఈ నెంబర్, ఈ క్వశ్చన్ నెంబర్ ఎలా అవుతుంది? ముందు 2 యాడ్ చేయాలి, అంటే 16 + 25 యాడ్ చేయాలి, అంటే 41. ఇది ఆన్సర్. అర్థమైందా? సో ఇది డిజిటల్ ఆపరేషన్. ప్రతి నెంబరు కూడా దాని ముందున్న 2 నెంబర్లు యాడ్ చేయడం వల్ల వస్తూ ఉంది. సో దీనికి ముందు 2 నెంబర్లు లేవు కూడా దీనికి గొడవ లేదు, దీనికి ముందు 2 నెంబర్లు లేవు కూడా దీనికి గొడవ లేదు. కానీ థర్డ్ నెంబర్ నుంచి మీరు లాజిక్ని ఇంప్లిమెంట్ చేయండి. సో ఈ 2 యాడ్ చేస్తే ఈ నెంబర్ వస్తుంది, ఈ 2 యాడ్ చేస్తే ఈ నెంబర్ వస్తుంది, ఈ 2 యాడ్ చేస్తే ఈ నెంబర్ వస్తుంది, ఈ 2 యాడ్ చేస్తే ఇది వస్తుంది. 16 వచ్చింది. సో 9 + 16 25. కాబట్టి దీన్ని పక్కన రావాలంటే 25 + 16 యాడ్ చేస్తే వస్తుంది 41. అది లాజిక్. అర్థమైందండి? అది జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అలాగే సెకండ్ క్వశ్చన్ చూడండి. ఏముంది? 10 ఉంది, 14 ఉంది, 26 ఉంది. 10, 14, 26, 42, 90 ఇలా ఉంది. ఇది కూడా అంతే, ఇది కూడా డిజిటల్ ఆపరేషన్ మోడలే. సో మీకు సపోజ్ ఈ 26 కాడి నుంచి మీరు లాజిక్ ఇంప్లిమెంట్ చేస్తే ఎలా అవుతుందంటే, ముందున్న 2 యాడ్ చేసి 10 + 14 చేసి +2 చేయాలి. ఇక్కడేమో ముందున్న 2 యాడ్ చేస్తే వస్తుంది, దీంట్లో ముందున్న 2 యాడ్ చేసి +2 చేస్తే వస్తుంది. 10 + 14 +2 చేస్తే 26 సరిపోయింది. అలాగే 42 ఎప్పుడు వస్తుంది? దీని ముందున్న ఈ 2 యాడ్ చేసి 14 + 26 +2, ఇది 40, 42 సరిపోయింది. అలాగే నెక్స్ట్ 90 = ఇది ఎలా వస్తుంది? 42 + 26 కలిపి +2. ఏంటిది? 90 సారీ 90 కాదు, రాంగ్, ఇది తప్పుపడింది, 70. సో ఈ 2 యాడ్ చేసి +2 చేస్తాం వల్ల వస్తుంది. కాబట్టి ఈ నెక్స్ట్ నెంబర్ క్వశ్చన్ మార్క్, ఈ నెంబర్ ఎలా అవుతుంది? 70 + 42, ఈ 2 యాడ్ చేసి +2 చేస్తే ఇది వస్తుంది. 112 + 2 ఎంత అవుతుంది అంటే 114. ఇది ఆన్సర్. అర్థమైందండి? ఇది జాగ్రత్తగా గమనించాలి. అలాగే తర్వాత ఇది ఎలా వస్తుంది అంటే చూడండి, ఇది కూడా డిజిటల్ లాజిక్కే, ఇట్లాంటి లాజిక్కే. ఈ నెంబర్ ఎలా వస్తుంది? ముందు 2 మల్టిప్లై చేయడం వల్ల వస్తుంది. కాబట్టి 16 ఎలా వచ్చింది? 2 × 8 చేయడం వల్ల వచ్చింది. అలాగే 128 ఎలాగ వచ్చింది అంటే దాని ముందు ఉన్న 2 8 × 16 మల్టిప్లై చేయడం వల్ల వస్తుంది. సో ఈ నెంబర్ ఎలా వస్తుంది? దీని ముందు ఈ 2 మల్టిప్లై చేయాలి, 16 × 128 చేస్తే ఈ నెంబర్ అవుతుంది. సో 16 × 128 అంటే ఎంత అవుతుంది? ఇదేమో 1600, 1600 × 20, 20 ఏమో 320 అంటే 1920, 16 8 ఎంత అవుతుంది? 128. 1920 + 128, కాబట్టి 2048. ఆన్సర్ వచ్చేసి 2048 మల్టిప్లికేషన్ చేస్తే
ఇది కూడా అంతే, ఇది కూడా డిజిటల్ లాజిక్ ఎలా వస్తుందో చూడండి. ఇప్పుడు ఈ నెంబర్ ఎలా వస్తుందంటే దీని ముందున్న నెంబర్ని స్క్వేర్ చేసి +1 చేయడం వల్ల ఇది ఎలా వస్తుందంటే ముందున్న నెంబర్ని స్క్వేర్ చేసి ప్లస్ చేయాలి. అలాగే ఇది ఎలా వస్తుంది అంటే ఈ ముందున్న నెంబర్ని స్క్వేర్ చేసి +1 చేయాలి. సో దీని తర్వాత వచ్చే నెంబర్ కూడా ఎలా వస్తుంది అంటే 101 స్క్వేర్ +1 అవుతుంది. సో 101 స్క్వేర్ +1, 101 యొక్క స్క్వేర్ చేసి +1 చేయాలి. అలా చేస్తే మీకు ఎంత వస్తుంది? 10202 అనేది వస్తుంది. సింప్లిఫై చేసి చూసుకోండి. 10202 అనేది చేయడం వల్ల వస్తుంది. వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ 5th సమ్, వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. జాగ్రత్తగా గమనించాలి. చాలా పెద్ద నెంబర్లు ఇచ్చాడు. ఎంత పెద్ద నెంబర్లు ఇచ్చినప్పుడు మనకి వేరే లాజిక్ ఏమో ఆలోచించకండి. అంటే ఎంత దీన్ని ఇందులోంచి సబ్ట్రాక్ట్ చేసి డిఫరెన్స్లు అంతా వాటికన్నా కూడా చాలా సింపుల్గా నేను ఏం చెప్తాను, ముందు అసలు ఇచ్చిన నెంబర్లు మీరు గమనించండి. ఇక్కడ ఎంత ఉంది? 58965423 ఉంది. 58965423 ఉంది. ఇక్కడ వచ్చేసరికి ఉంది 89654237 ఉంది. అంటే అర్థం ఏంటి? ఇదే నెంబర్ ఈ ఫస్ట్ అంకి తీసేసాడు, ఈ 5 తీసేసాడు అనుకో, ఏముంటుంది చూడండి ఇందులో 89654237. అంటే ఈ నెంబర్ని తర్వాత నెంబర్ వచ్చేటప్పుడు ఈ ముందున్న ఒక అంకి తీసేసాడు 8. సో ఇదే లాజిక్ అప్లై చేస్తున్నాడేమో అని పక్కకు వచ్చాం. పక్క వచ్చే ఇక్కడ ఎంత 896542 అని వచ్చింది. మరి ఏంటి అర్థం? ఇక్కడ నెంబర్ తీయలేదు. ఇప్పుడు ఏం చేశాడు? ఈ చివరి నెంబర్ తీసేశాడు. కాబట్టి లాజిక్ అంతే. ఏంటా లాజిక్? ఒకసారి ఫస్ట్ నెంబర్ తీసేస్తాం, తర్వాత లాస్ట్ నెంబర్. సో ఇప్పుడు మళ్ళీ లాజిక్ చూడండి. ఈ ఫస్ట్ నెంబర్ ఇది, దీని తర్వాత నెంబర్ రావాలంటే మొదటి 5 తీసాడు వచ్చింది. దీని తర్వాత నెంబర్ రావాలంటే చివరి 7 తీసాడు వచ్చింది. మళ్ళీ దీని తర్వాత నెంబర్ రావాలంటే ఫస్ట్ 8 తీసేస్తాడు, ఇదిగో వచ్చింది. దీని తర్వాత నెంబర్ రావాలంటే ఇప్పుడు ఈ చివరికి తీసేయాలి. అంటే ఆన్సర్ ఎంత అవుతుంది? 96542. ఇదే ఆన్సర్. ఇది లాజిక్. చాలా సింపుల్ లాజిక్. జాగ్రత్తగా గమనించాలి. అర్థమైందా? నెక్స్ట్ ఇది కూడా అంతే. 5824 42473823 ఎలా ఇచ్చారు. మీరు ఒకటే చెప్తున్నాను చూడండి. ఇది ఎలా చేశాడంటే ఇప్పుడు ఈ నెంబర్ ఎలా వస్తుంది అని అంటే 524. ఇప్పుడు ఉన్న ఫస్ట్ నెంబర్ ఏంటి చెప్పండి? 5824. ఈ ఫస్ట్ నెంబర్లోంచి ఫస్ట్ 3 డిజిట్లు కలిపి ఉన్నది తీసేస్తాడు. 582 సబ్ట్రాక్ట్ చేస్తాడు. చేస్తే 4 - 2 2, 12 - 8 4, 7 - 5 2, 7 - 5 2 5, 5242 ఈ నెంబర్. సో అంటే ప్రతి నెంబర్లోంచి దాంట్లో ఉన్న ఫస్ట్ 3 డిజిట్స్ సబ్ట్రాక్ట్ చేయడం వల్ల ఈ నెంబర్ వస్తుంది. అలాగే ఉదాహరణకు ఇప్పుడు ఈ నెంబర్ తీసుకోండి. 4247 - 424. ఇందులో 3 డిజిట్, ఫస్ట్ 3 డిజిట్లు ఏంటి? 424. అవి సబ్ట్రాక్ట్ చేసాడు అనుకోండి. 7 - 4 ఎంత? 3, 4 - 2 ఎంత? 2, ఇక్కడ 12 - 4 ఎంత? 8, ఇంకా 3 ఉంది. 3822 ఇదిగో వచ్చింది. అర్థమైందా? కాబట్టి అలాగే ఇప్పుడు ఇక్కడ ఈ నెంబర్ రావాలంటే ఇది అడుగుతున్నారు. ఇది రావాలంటే ఏం చేయాలి? ఈ నెంబర్లోంచి 5242లోంచి ఏం తీసేయాలి? 524 తీసేయాలి. 12 - 4 ఏమో 8, 3 - 2 ఎంత అవుతుంది? 1. సో 52 - 5 47. ఆన్సర్ 4718. అంటే 4718 ఆన్సర్ ఇది. కాబట్టి దాంట్లో ఇమిడి ఉన్న లాజిక్ ఏంటి? ఆ నెంబర్లో ఫస్ట్ 3 డిజిట్స్ సబ్ట్రాక్ట్ చేయడం వల్ల వస్తుంది లాజిక్. అది జాగ్రత్తగా గమనించాలి. అర్థమైందా? సో ఇక్కడ వరకు అయిన తర్వాత నెక్స్ట్ 45 47 54 47 40 చూడగానే తెలిసిపోతుందండి. ఆల్టర్నేట్ సిరీస్ ఒకటి పెరిగి మళ్ళీ తగ్గి పెరిగి తగ్గి అలాగుంటే ఆల్టర్నేట్ సిరీస్ ఆలోచించమని చెప్పాను. సో 45 47 49 51 53 ఈజీగా తెలిసిపోయింది. +2 ఇవన్నీ కూడా +2తో లాజిక్ ఇంప్రూవ్మెంట్ అయిపోయింది. నెక్స్ట్ 54 అలా ఇదేదో అయింది. ఇది అలా 56 అయింది. 56 అలా 57 అయింది. అంటే ఇది +1 అయింది. అర్థమైందా? ఇది ఎంత అయింది? ఇక్కడ ఎంత అయింది? ఇక్కడ ఇది మనకి 56 కాలా +1 అయింది. +1 లాజిక్ ఇంప్లిమెంట్ అవుతున్నట్టు. 56 ఇక్కడ +1 అయితే ఎంతగా 1 కలిపితే 56 అవుతాయి? 55కి. దీనికి +1 కలిపితే 55. సో ఆన్సర్ ఇది 55. చాలా సింపుల్ లాజిక్. అది ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా ఏం లేదు, చాలా సింపుల్ లాజిక్. అర్థమైందండి? అలాగే నెక్స్ట్ లాజిక్ను కూడా మీరు చూడండి.
సో ఇది కూడా వెరీ ఇంపార్టెంట్, ఇంట్రెస్టింగ్ అండ్ వెరీ ఇంపార్టెంట్. ఇది చూడండి 6 అలా 18 అంటే త్రిబుల్ అయిపోయింది, అంటే మల్టిప్లై చేసి ఉండాలి అర్థమైందా. అలాగే 18 అలా మళ్ళీ 3 అయింది అంటే డివైడ్ చేసి ఉండాలి, తగ్గిపోయింది, మళ్ళీ పెరిగిపోయింది, మళ్ళీ తగ్గిపోయింది ఇలా. సో ఎలాగ లాజిక్ ఏంటి, ఇంటూ 3 చేశాడు బై 6 చేశాడు, ఇంటూ 7 చేశాడు బై 3 చేశాడు, ఇంటూ 8 చేశాడు. అలాగా అంటే మీరు ఉదాహరణకి గమనించారనుకోండి, మీరు జాగ్రత్తగా గమనించండి. సపోజ్ ఈ రెండు ఇంటూ 3 అనుకున్నారు అనుకోండి, ఇది బై డివైడెడ్ బై 6, ఇది ఇంటూ 7, ఇది బై 3 డివైడెడ్ బై 3. అలాగే ఇది ఇంటూ 3 ఇంటూ 7 మళ్ళీ కలిపితే ఇంటూ 8 అవుతుంది. ఏం లాజిక్ ఏం లేదు, 3, 7, 8 నో లాజిక్. అంటే ఒక కొన్ని కన్సిస్టెంట్గా ఇక్కడ 3తో మల్టిప్లై చేశాడు, ఇక్కడ 6తో మల్టిప్లై చేశాడు, ఇక్కడ ఏదో 9తో చేశాడు, లేదా 12తో చేశాడంటే డబుల్ అవుతుందని ఏదో అనుకుందాం, కానీ అలాగేం లేదు. ఇంటూ 3 అయితే ఇంటూ 7 అవుతుంది, ఇంటూ 8 అవుతుంది, లాజిక్ ఏం లేదు. సో అందుచేత లాజిక్ ఇది కాదు, ఇంకా ఇంప్లిమెంట్ చేయవలసిన లాజిక్ ఏదో ఉండాలి ఇందులో. చూడండి, డిజిటల్ ఆపరేషన్ ఇది కూడా ఎలాగంటే ఈ మధ్యలో నెంబర్ అనేది ఎలా వస్తుంది అని అంటే ఈ రెండు మల్టిప్లై చేయడం వల్ల మధ్యలో నెంబర్ వస్తుంది, 6 ఇంటూ 3 చేయడం వల్ల. కాబట్టి అలాగే ఈ రెండు మల్టిప్లై చేయడం వల్ల దీని మధ్యలో నెంబర్ వస్తుంది, 3 ఇంటూ 7 చేయడం వల్ల 21 వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా ఇది ఇక్కడ ఉన్న నెంబర్ మల్టిప్లై చేయడం వల్ల 7 ఇంటూ చేయడం వల్ల ఈ నెంబర్ రావాలి. ఎంత చేత మల్టిప్లై చేస్తే ఈ నెంబర్ వస్తుంది 7, 8తో. సో ఆన్సర్ ఇది 8. అర్థమైందా. సో ఇది ఇంట్రెస్టింగ్. సో ఇటువంటి లాజిక్ని ఇంప్లిమెంట్ చేశారు, జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ సమ్ చూడండి, అక్కడేముంది 2, 15, 4, 12, 6. ఇది కూడా ఆల్టర్నేట్ సిరీసే. 2, 4, 6, 8 +2 +2. సో +2 కాబట్టి ఇది ఎంత అవుతుందంటే 8 ఒకటి ఆన్సరు. నెక్స్ట్ 15, 12 వల్ల 7, 15 - 3 12, 12 - 5 7, అంటే -3 - 5 2 2 చొప్పున -7 కాబట్టి 0. 7 - 7 ఏమో 0, కాబట్టి ఆన్సర్ 8 అండ్ 0. ఆ రెండు క్వశ్చన్ మార్కులకు ఒకటి 8, ఫస్ట్ 8 తర్వాత 0. అర్థమైందా. సో ఈ రకంగా లాజిక్ ఇంప్లిమెంట్ చేసుకో. అలాగే 10th సమ్ చూడండి, 20, 20, 19, 16, 17, 13, 14, 11. అసలు డిఫరెన్స్లు పెద్ద లేవు, చాలా తక్కువ ఉన్నాయి. సో కాబట్టి మనం చాలా జాగ్రత్తగా దీన్ని మనం మెయింటైన్ చేయొచ్చు. ఏ రకంగా 20, 19, 19, 17, 17, 14. సో దిస్ 14 ఇక్కడికి వస్తుంది, అంటే 20 - 1 చేస్తే 19, -2 చేస్తే 17, 17 - 3 చేస్తే -14, -14 14 - 4 చేస్తే 10 అవుతుంది. సో దీని ఆన్సర్ 10 ఈ క్వశ్చన్ మార్క్. ఇంక ఇదేంటో చూద్దాం. ఇది 20 - 4 చేస్తే 16, -3 చేస్తే 13, అదే కదా, -2 చేస్తే 11. 11 నుంచి ఇది ఎంత చేయాలి చూడండి, -4 -3 -2 అలా, కాబట్టి -1. 11 - 1 చేస్తే 10. సో ఆన్సర్ వచ్చేసి 10, 10. అదే 13 - 2 ఆల్రెడీ 11 అయింది, కాబట్టి ఆన్సర్ ఎంత వచ్చింది, రెండు కూడా 10, 10. ఇది లాజిక్ ఇందులో దీంట్లో. అర్థమైందా. ఈ లాజిక్ని మనం ఇంప్లిమెంట్ చేసుకున్నాం. అలాగే 0, 2, 3, 5, 8, 10, 15 ఇలా ఎక్కువ నెంబర్లు ఇచ్చి డిఫరెన్స్ తక్కువ ఉన్నప్పుడు పెరిగింది ఇక్కడ పెరిగింది ఇలా పెరిగితే వెళ్తుంది. కాబట్టి యాడింగ్ చూస్తే ఇక్కడ 2 యాడ్ చేస్తే 1 యాడ్ అవుతుంది, 2 యాడ్ అవుతుంది, 3 యాడ్ అవుతుంది, 2 యాడ్ అవుతుంది, 5 యాడ్ అవుతుంది, ఆర్డర్ లేదు. సో ఆల్టర్నేట్ సిరీస్ని ట్రై చేయండి. 0, 3, 3, 8, 8, 7, 15, 26 ఇది పాయింట్. సో 0కి 3 అంటే +3, 3 8 అయింది, +5, 8 15 అయింది, +7, 15 24 అయింది, +9. చూడండి 3, 5, 7, 9 అలా 11 అవుతుంది నెక్స్ట్. కాబట్టి ఆన్సర్ ఎంత అంటే 35 ఇదే ఆన్సర్. అర్థమైందా. సో లాజిక్ కూడా సరిపోయింది. ఆల్టర్నేట్ సిరీస్ కూడా చూసుకోండి. 3 అయింది, ఇక్కడ +5 అయింది, +7 అయింది, +9 అయింది. లాజిక్ అది.
సో పైన ఏమో 3, 5, 7, 9, 11 ఆల్టర్నేట్గా, అలాగే ఇక్కడ కింద కూడా అంతే. సో అది లాజిక్. కాబట్టి ఆన్సర్ ఎంత వచ్చింది అంటే 35 వచ్చింది. అర్థమవుతుందండి. సో ఇవి బోర్డు మీద ఉన్నటువంటి క్వశ్చన్లకి అందులో ఉన్నటువంటి లాజిక్. ఇవి చాలా జాగ్రత్తగా మీరు ఆలోచించి చేయాలి. మీకు చెప్పాను కదా, ఎప్పుడైనా సరే మీరు ఏ బోర్డు మీద చెప్పిన లెక్కలు ముందు మీరు ఆలోచించాలి. తర్వాత నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్ చూస్తే మీకు చాలా బెటర్గా అర్థమవుతుంది. అర్థమైందా? ఇంకొన్ని సమ్స్ కూడా చూద్దాం ఈరోజు. సో నెక్స్ట్ సెట్ ఆఫ్ క్వశ్చన్స్ ఇక్కడ చూద్దాం. సో ఇందులో మొట్టమొదటి క్వశ్చన్ చూస్తే 625, 5 అయిపోయింది. 5 125, 125 25, 25 అబ్నార్మల్. ఇంకా పెరిగి తగ్గి అది అబ్నార్మల్గా. కాబట్టి మల్టిప్లికేషన్ డివిజన్స్లో లాజిక్ ఉండాలి. అందుచేత మనం ఏం చేద్దాం, ఒకటి పెరిగి ఒకటి తగ్గి మళ్ళీ అలాగా జరుగుతుంది. కాబట్టి ఆల్టర్నేట్ సిరీస్ కింద ఆలోచిద్దాం. సో అలా ఆలోచించారు అనుకోండి. ఈ 625 125 అయింది, 125 25 అయింది, 25 5 అయింది. ఇవి సో ఈ 625 ఎప్పుడు 125 అవుతుంది, డివైడెడ్ బై 5 చేస్తే అవుతుంది 125. దీన్ని డివైడెడ్ బై 5 చేస్తే 25, దీన్ని 5తో డివైడ్ చేస్తే 5. అంటే ఆల్టర్నేట్గా 5తో డివైడ్ చేసుకుంటే వెళ్ళండి. ఇంకా రెండోది ఏంటి, 5 25 అయింది. 25 ఇక్కడ ఏదో అవ్వాలి, ఏమవ్వాలని ఆలోచించాలి. 5 25 అంటే ఇంటూ 5 చేసినాడు. 25 ఇంటూ 5 చేస్తే ఇదేమవుతుంది, 125 అవుతుంది. సో ఆన్సర్ వచ్చేసి 125. వెరీ ఈజీ లాజిక్, ఇబ్బంది లేదు, వెరీ ఈజీ. నెక్స్ట్ 13 35 57. దీనికి డిఫరెన్స్ ఎంత, 22కి 13 కలిపితే 35. 22 22 చొప్పున యాడ్ అవుతుంది అని అనుకున్నాం అనుకో. దీనికి డిఫరెన్స్ ఎంత ఉందండి, 22. దీనికి డిఫరెన్స్ 22, దీనికి డిఫరెన్స్ 22, దీనికి డిఫరెన్స్ 22. అంటే 22 చొప్పున ఇంక్రీజ్ అవుతుంది అనుకుంటే ఎక్కడ కూడా 22 అవ్వాలి, కానీ అవ్వలేదు. 79కి 22 కలిపితే 99 to 101 అవ్వాలి, కానీ 911 అయింది. అబ్నార్మల్గా పెరిగిపోయింది. కాబట్టి ఇక్కడ ఎట్టి పరిస్థితిలోని ఈ లాజిక్ ఇది కాదు, ఇంకా ఏదో నిగూఢమైనటువంటి లాజిక్ ఇందులో ఖచ్చితంగా ఇమిడి ఉండాలి. అందులోని ఇవన్నీ కూడా కన్స్టెంట్గా మెయింటైన్. ఒకసారి అలాగా పెరిగిపోయింది అంటే అది ఇంకేదో ఇంటూ మల్టిప్లికేషన్ ఆ లాజిక్ కాదు, ఖచ్చితంగా ఇది ఏదో డిజిటల్ మ్యానిపులేషన్ అయ్యి ఉండాలి. సో డిజిటల్ లాజిక్ అయ్యి ఉండాలి అనుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా గమనించండి. నాకు ఈ లెక్క రాస్తున్నప్పుడే నాకు అనిపించింది ఇప్పుడు కూడా అదే కరెక్ట్ అయ్యేలాగా అవకాశం ఉంది. ఏంటి అది అని అంటే మీకు కూడా అనిపించుంటారు. ఒకసారి అట్లా జాగ్రత్తగా గమనించండి, ఈజీగా చెప్పేస్తారు మీరు, వెరీ ఈజీగా చెప్పేచ్చి. ఏంటది లాజిక్, ఇక్కడ ఫస్ట్ 1 ఉంది. ఈ 1 ఇక్కడ ఉన్న ఇప్పుడు ఈ నెంబర్ తర్వాత 35 ఫార్మ్ అవ్వాలంటే ఎలా ఫార్మ్ చేసాడంటే ఇందులో ఉన్న ఫస్ట్ డిజిట్కి 2 యాడ్ చేశాడు. 1 + 2 ఎంత, 3, 3 + 2 ఎంత, 5. అలాగే ఏర్పరిచాడు. మళ్ళీ దీని తర్వాత ఈ నెంబర్ రావాలంటే ఇక్కడ ఉన్న మొదటి డిజిట్కి 2 యాడ్ చేస్తే 5. సో దిస్ 1 comes to 3 by adding 2 and 3 comes to 5 by adding 2. అదేవిధంగా 3 comes to 5 by adding 2 and this 5 again comes to this 7 by adding 2. అదేవిధంగా మళ్ళీ ఈ 5 7 అవ్వడానికి +2 యాడ్ చేశాడు, ఈ 7 9 అవ్వడానికి +2 యాడ్ చేశాడు. అలాగే ఈ 7 9 అవ్వడానికి మళ్ళీ +2 యాడ్ చేశాడు, ఈ 9 +2 యాడ్ చేయడం వల్ల 9 11 అయింది. సో నెక్స్ట్ నెంబర్ ఏమవుతుంది, 9కి 2 యాడ్ అవ్వాలి, +2 యాడ్ అయితే 11, మళ్ళీ 11కి ఇది 2 యాడ్ అయితే పక్కన 11 13. ఆన్సర్ 11 13. ఇది లాజిక్. ఆన్సర్ అంతా 11 13. అర్థమైందా? సో మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఓకేనా? ఇది సో ఇలాంటి లాజిక్ మనం ఆలోచించాలి. ఇది ఎప్పుడు వస్తుంది ఇలాగా అంటే నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం వల్ల మాత్రమే వస్తుంది. అలాగే నెక్స్ట్ దీని లాజిక్ చూడండి. సపోజ్ న్యూమరేటర్లో డినామినేటర్ల కింద ఆలోచించాలి. 3 అలా 7 అయింది అంటే 4 పెరిగింది. అర్థమైందా? తర్వాత 6 పెరిగింది అనుకో 13 అవుతుంది. 21కి 30కి డిఫరెన్స్ ఎంత, 10. ఇక్కడ ఎంత 4. కాబట్టి
ఇది +4 అయింది కాబట్టి ఇక్కడ దీనికి 2 అంటే +6 యాడ్ అయితే దీనికి 8 యాడ్ అయితే దీనికి 10 యాడ్ అయినట్టు సరిపోతుంది. కాబట్టి 7కి 6 యాడ్ చేస్తే ఎంత 13. చూడండి 3కి 4 యాడ్ అయితే 7, 7కి 6 యాడ్ అయితే 13, 13కి 8 యాడ్ అయితే 21, 21కి 10 యాడ్ అయితే 31. బైలో లాజిక్ ఓకే. ఇంకా పైన కూడా ఓకే అవుతుంది. 2 వల్ల ఇక్కడ 2 యాడ్ అయింది, ఇక్కడ ఎంత యాడ్ అయింది 5 యాడ్ అయింది. కాబట్టి ఇది 2 యాడ్ అయ్యి ఇక్కడికి 3 యాడ్ అయ్యి ఇది 4 యాడ్ అయ్యి ఇది 5 యాడ్ అయ్యి. సో ఈ 4కి 3 కలిపితే ఎంత 7. ఇప్పుడు లాజిక్ చూడండి, 2కి 2 యాడ్ అయింది 4, 4కి 3 యాడ్ అయితే 7, 7కి 4 యాడ్ అయితే 11, 11కి 5 యాడ్ అయితే 16. సో లాజిక్ ఇది 7/13 ఆన్సర్. సో అలా చూడడం ద్వారా మనం చెప్పేయచ్చు. ఇది కూడా డిజిటల్ మ్యానిపులేషనే, అర్థమైతే కన్సిస్టెంట్ ఏం కాదు, డిజిటల్గానే మనం చెప్పగలుగుతాం. అలాగే నెక్స్ట్ వచ్చేసి అక్కడ ఉన్నటువంటి సమ్ చూడండి, 2, 12, 36, 80, 150 ఇలాగా. సో ఇది కూడా డిఫరెన్స్లు పెరుగుతూ ఉన్నాయి. ఇది 2, 12 అయిందంటే ×6 ×3 36. యాక్చువల్గా ఈ లాజిక్ ఇంప్లిమెంట్ అయితే ×2 ×3 కూడా ×4 అవ్వాలి, కానీ అవ్వలేదు. కాబట్టి అది కాదు, ఇంకా ఏదో లాజిక్ ఉండాలి. కొన్ని డిఫరెన్స్ చూద్దాం. 12కి 2కి డిఫరెన్స్ ఎంత 10, 36కి 12కి 24, 80కి 36కి ఎంత 54. సో నాట్ 54, 44, 70. ఇది డిఫరెన్స్. ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత 14, ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత 20, 26. ఇక్కడ ఇంప్లిమెంట్ అయిపోతా ఉంది లాజిక్. అంటే ఇంకొక స్టెప్ కూడా మీకు వెళ్తే క్లియర్గా కనపడిపోతుంది. దీనికి డిఫరెన్స్ 6, దీనికి డిఫరెన్స్ 6. అంటే థర్డ్ స్టేజ్లోకి వచ్చేటప్పటికి అన్నిటికీ 6 డిఫరెన్స్ వస్తుంది. అంటే ఇక్కడ కూడా 6 డిఫరెన్స్ వస్తే 26 + 6 ఇక్కడ 32 అవుతుంది. సో 70 + 32 అంటే ఇక్కడ 102 అవుతుంది. సో 150కి 102 కలిపితే వచ్చేది ఇక్కడ ఆన్సర్ అవుతుంది. ఏమవుతుంది అప్పుడు 252 అవుతుంది ఆన్సర్. సో ఇలా 3 స్టెప్స్లో మనకి లాజిక్ వచ్చింది. అర్థమైంది? ఇది జాగ్రత్తగా గమనించాలి. నెక్స్ట్ 2, 9, 28, 26 సేమ్ లాజిక్ ఇంప్లిమెంట్ చేసి చూద్దాం. ఇక్కడ 7 అయింది, ఇక్కడ 19 అయింది, ఇక్కడ ఎంతో తెలియదు, ఇది ఎంతో తెలియదు. ఈ రెండు చూద్దాం. 126కి 74 కలిపితే 200, 19, 21, 91. దీనికి ఎంత తేడా ఉందో అనేది చూడండి. 217కి 344కి ఇదేమో 83, 487, 127, 127. దీనికి డిఫరెన్స్ ఎంత అయింది 12 అయింది. అలాగే దీనికి ఇక్కడ ఏదో డిఫరెన్స్ వచ్చి ఉండాలి, అర్థమైందా? కాబట్టి అలాగే దీనికి ఒక డిఫరెన్స్ వచ్చి ఉండాలి. కాబట్టి ఏంటవుతుంది మనకి ఇక్కడ 12 వచ్చింది, దీనికి ఎంత వచ్చింది డిఫరెన్స్ ఇక్కడ 36 వచ్చింది. కాబట్టి మనం 7 ఇక్కడ 12 డిఫరెన్స్ వచ్చింది, అక్కడ 36 వచ్చింది చివరికి వచ్చేటప్పుడు. అంటే మనకి 88 డిఫరెన్స్ తీసుకున్నారు అనుకో, 12కి 8 కలిపితే ఇక్కడ 20, ఇక్కడ 8 కలిపితే 28, 36. ఇంకో స్టెప్ అయితే డిఫరెన్స్ 8కి సరిపోద్ది ఇలా. కాబట్టి ఇప్పుడు ఈ 19, 20 కలిపితే 39 అవుతుంది. ఇక్కడ 28 + 39 ఎంత 28 + 30, 58, 9, 67 అవుతుంది ఆన్సర్. చూడండి ఈ 67 అయింది. 39కి 28 కలిపారు అనుకోండి, ఇప్పుడు 39 + 28 ఉంది. ఇక్కడ 19, 20 కలిపితే 39 వచ్చింది. 28కి 39 కలపడం వల్ల ఈ 67 వచ్చింది. విషయం అర్థమైందా మీకు? ఇక్కడ 39 కలపడం వల్ల 67 వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసేసరికి ఏంటవుతుంది మనకి ఇక్కడ జాగ్రత్తగా చూసుకోవాలి. అర్థమైందా? 67 వచ్చింది, 28కి 67కి డిఫరెన్స్ 39 సరిపోయింది ఇక్కడ. అర్థమైందా? 19, 20 కలపడం వల్ల 39 ఇక్కడ వచ్చింది మనకి. మీకు లాజిక్ ఏంటంటే మళ్ళీ ఒకసారి చూద్దాం అండి తేడా. దీనికి డిఫరెన్స్ 7, దీనికి డిఫరెన్స్ వచ్చేసి 19, దీనికి డిఫరెన్స్ తెలియదు. అలాగే దీనికి డిఫరెన్స్ తెలియదు. సో దీనికి డిఫరెన్స్ తెలుసు 91. అలాగే దీనికి డిఫరెన్స్ తెలుసు
ఎంత అవుతుంది? ఇది 83, అదొక 44 ఉంది. 83, 487, 40, 127. ఇప్పుడు దీనికి డిఫరెన్స్ చూసుకున్నారు అనుకోండి, ఎంత అవుతుంది? ఇది 12 అవుతుంది. దానికి డిఫరెన్స్ ఎంత అవుతుంది? 12 అవుతుంది. అప్పుడు అలాగే దీనికి డిఫరెన్స్ చూస్తే 36 అవుతుంది. నెక్స్ట్ దీనికి డిఫరెన్స్ ఎంత అనేది తెలియాలి మనకి. ఇక్కడ వస్తుంది ఆ డిఫరెన్స్ ఏంటి అనేది. అలాగే ఇక్కడ వచ్చి వాల్యూ ఒకటి వస్తుంది. దీని తర్వాత మళ్ళీ నెక్స్ట్ స్టెప్లో వచ్చేసి ఇక్కడ వస్తుంది. సో ఈ రెండు వాల్యూస్ని మనం కనుక్కోగలగాలి. అర్థమైందా? అయితే ఇది ఏం చేయాలి అనేది చూడాలి. 12, 36 ఉంది కాబట్టి ట్వెల్వ్ 18 వేసుకున్నాం అనుకోండి, ఇక్కడ 26 వేసుకున్నాం అనుకోండి, సరిపోదు. చూడండి, దీనికి డిఫరెన్స్ 6, దీనికి డిఫరెన్స్ 8, దీనికి డిఫరెన్స్ 10. 6, 8, 10 ఇలా 2 చొప్పులు పెరిగేలాగా వస్తుంది ఫైనల్గా. లేదా ఇక్కడ పెరిగితే 6, 8, 10 అలా పెరుగుతుంది. కాబట్టి ఎక్కడన్నా మనం వేసేది. సో 6. సో ఇక్కడ 19 ఉంది. అర్థమైందా? 19 ఉంది. 19కి ఇక్కడ 18 కలుపుతుంది. 18 కలిస్తే ఈ వాల్యూ 37 అవుతుంది. అర్థమైందా? కాబట్టి ఇక్కడ 37 వస్తుంది. సో ఈ 37 మనకి యాడ్ అవ్వడం వల్ల ఇక్కడ 65 అవుతుంది. మళ్ళీ ఈ 37కి మనకి ఈ 26 ఇక్కడ బ్రాకెట్ తప్పు వస్తుంది అంతే. మనం చేసిన లాజిక్ కరెక్ట్. ఇక్కడ ఒకసారి చూడండి, 12 యాడ్ అయింది, 19కి 18 యాడ్ అవుద్ది. యాడ్ అయితే 37 అవుద్ది. ఇది 37కి 26 కలవాలి. 26 కలిపితే 63 అవుతుంది. మరి అంత తేడా వస్తుంది కదా, లెక్క తప్పుందో ఏంటి? ఒకసారి చూద్దాం, రేపు క్లాస్లో చెప్తాను. ఇది ఒకసారి వెయిట్ చేయండి. ఏదైనా ఇక్కడ వాల్యూ తప్పు ఇచ్చారో ఇది ఒకసారి చూసి రేపు క్లారిఫై చేస్తాను. ఆ సముద్రం ఇలా దగ్గర తేడా వస్తుంది. నెక్స్ట్ ఇది చాలా సింపుల్. ఇది 9 యాడ్ అవుతుంది, ఇది 13 యాడ్ అవుతుంది, ఇది 17 యాడ్ అవుతుంది, ఇది 21 యాడ్ అవుతుంది. ఇంకో స్టెప్ వెళ్తే 4, 4, 4. సో 4, 21, 4 యాడ్ అవడం వల్ల 25, 68కి 25 యాడ్ అవడం వల్ల 93. సో ఈ సమ్ ఏమో రాంగ్ ఇచ్చాడు, దాని గొడవ కావచ్చు. ఇది చూడండి, డిఫరెన్స్ తీస్తే 9, 13, 17, 21, 25, 4, 4 చెప్పిన యాడ్ అవుతూ ఉంది. కాబట్టి ఆన్సర్ 93. అలాగే ఇది చూడండి, 24 ఆఫ్ అయింది కాబట్టి ఇంటూ ఆఫ్ చేసారు అనుకుందాం. ఇది 1 అయింది, ఇంటూ 1. 12 అయిందంటే ఇంటూ 1. 12, 18 అయింది, ఇంటూ 1.5. ఇది 0.5, 1, 1.5. సరే, 0.5 డిఫరెన్స్లో మల్టిప్లై చేస్తాను. ఇంటూ 2 అవుద్ది. 18 ఇంటూ 2 ఏమవుద్ది? 36 అవుతుంది. 36 ఇంటూ 2.5 చేస్తాడు. 2.5 అంటే 90 కరెక్ట్. కాబట్టి ఆన్సర్ 36. సింపుల్ అది. 5, 11 డిఫరెన్స్, 33 డిఫరెన్స్, 55 డిఫరెన్స్. 11 యొక్క మల్టిపుల్స్ 22 డిఫరెన్స్లో. సెకండ్ డిఫరెన్స్కి వెళ్ళి 22 అంటే 77. 104, 77 కలిపితే 181. సో 181 కాబట్టి 181కి 280కి 80, 90, 99 డిఫరెన్స్. అగైన్ 22 డిఫరెన్స్. సరిపోయింది. ఆన్సర్ 181. డిఫరెన్స్ చూసుకుంటే వెళ్ళిపోతే సరిపోతుంది. సో ఆన్సర్ వచ్చేసి 181. ఇది చిన్న మిస్టేక్ ఉండాలి ఇక్కడ. ఈ పాయింట్లో ఎర్రర్ ఉండాలి. ఒకసారి నేను వెరిఫై చేసి చెప్తాను అసలు విషయం అర్థమైందా? ఇవి జాగ్రత్తగా చూడాలి. ఓకేనా? నెక్స్ట్
ఓకే, ఆల్రెడీ టైమ్ ఈజ్ రన్నింగ్ అవుట్. సో నెక్స్ట్ క్లాస్లో రేపు చూద్దాం. రేపు ఇంకొంచెం డిఫరెంట్ అండ్ ఇంకొంచెం టఫ్, ఇంకా డెప్త్, ఇంకా టఫ్లోకి వెళ్ళి ఆ ఎగ్జాంపుల్స్ రేపు చూద్దాం. అలాగే ఈ సమ్లో ఉన్న డౌట్ కూడా రేపు క్లారిఫై చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.